వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రైతులు ఆయిల్ ఫామ్ పంటను వేసి అధిక లాభాలు సాధించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. మంగళవారం బైన్సాలోని శ్రీ బ్యాంక్వెట్ హాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు వారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ పంట వేయాలని రైతులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని సద్వినియోగం చేసుకుని పంట వేయాల్సిందిగా సూచించారు. నియోజకవర్గంలో ప్రస్తుతం 4200 ఎకరాల్లో రైతులు పంటను వేయడం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. గిట్టుబాటు ధర ఉంది, రైతన్న బంగారు కలలు అవి నెరవేర్చే ఆయిల్ ఫామ్ గెలలు. ఈరోజు మనకు పామ్ ఆయిల్ లాభం దొరుకుతుంది. 1,30,000 అంటే ఏ పంటలో కూడా రాదు. మీరు సోయా పెట్టండి, 10 గుంటలు వస్తుంది, 10 గుంటల్లో 70,000 వస్తుంది. దాని తర్వాత మక్క పెట్టుంది, 30 గుంటలు వస్తుంది, 30 గుంటల్లో కూడా 70,000 వస్తుంది. అంటే 1,40,000. 1,40,000లో 70,000 ఖర్చుకే పోతుంది. అంటే కేవలం మనకు 70,000 రూపాయలే మిగులుతాయి. దానికోసం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆయిల్ పంప్స్ పెట్టాలా, ఆర్గానిక్ ఫార్మ్స్ అక్కడ పోవాలా అని ఏదైతే చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం రైతు సోదరులు ఏదైతే ఉన్నారో, ప్రజాప్రతినిధులు ఉన్నారో, వాళ్ళు ఖచ్చితంగా రైతులు ఉన్నారో మనకు అందరికీ తెలుసు. ఈ 90% రైతులు మన భూమి కూడా కాపాడుకోవాలా, పంట కూడా రావాలా, పంట దిగుబడి రావాలా. పంట ఏ దిగుబడి వస్తే మనం ఏ పంట పెట్టాలని అందరికీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ఊళ్ళో ఫ్యాషన్ అయిపోయింది. సోయా వేస్తే అందరు సోయా వేసేస్తారు, మక్క వేస్తే అందరు మక్క వేసేస్తారు. కానీ ఆ సైజు ఎటువంటిది ఉన్నది, ఆ సైజులో ఏ పంట వస్తుంది, ఆ సైజులో కొరత ఏముంది, నైట్రోజన్ ఎంత ఉంది, సూపర్ ఎంత ఉంది, ఫాస్ఫేట్ ఎంత ఉంది, ఇవి అని చూసుకుంటూ ఉంటేనే రైతు సోదరులు బాగుపడతారు. ఈరోజు ముఖ్యమైన భారతదేశంలో మన ఆయిల్ పంట తక్కువ ఉంది. ఆయిల్ ఖరాబ్ పెట్టడాన్ని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి స్టేట్ లో ఆయిల్ ఫార్మ్స్ పెట్టడం, ఆర్గానిక్ పెడతాడు, ఆర్గానిక్ పంట పెట్టి ఆర్గానిక్ అమ్ముతాడు. అటువంటి ఆర్గానిక్ కూడా పెట్టడం మనకు అవసరం ఉంది. ఆర్గానిక్ పంట పెట్టండి. ఇప్పుడు మనం వంకాయ తీసుకుంటాం, వంకాయ వస్తుంది కదా బాధల్లా, వంకాయకు ఇలా సింథటిక్ చేస్తారు, పొద్దుగల బాధలా తీసుకొస్తాం. అదే మనం తింటాం. మన ప్రతి ఇంట్లో ముంగల ఏదైతే పెరిగి ఉంటుంది, ఒక 4 చెట్లు పెట్టుకుంటే చాలు వంకాయ సంవత్సరం మనం తినచ్చు. పెస్టిసైడ్ లేకుండా, ఫర్టిలైజర్ లేకుండా, మనం చాయ్ పత్తి అనుకోండి, బూడిది అనుకోండి, అవి వేస్తే దాని మీద ఖచ్చితంగా మనకు పంట వస్తుంది. మన ఆవు మూత్రం అనుకోండి, ఇటువంటిది మన రోగాలు రాకుండా ఆ పంట 4-5 చెట్లు పెట్టుకుంటే మన సంవత్సరం ఒక కుటుంబంలో సాగైపోతుంది. కార్ల్ మార్క్స్ 208వ జయంతి సందర్భంగా హనుమకొండలోని సురవరం సుధాకర్ రెడ్డి నగర్లోని సిపిఐ కార్యాలయంలో మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపిఐ హనుమకొండ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ తోట భిక్షపతి గారు, హనుమకొండ మండల కార్యదర్శి ఎన్ఎస్ స్టాలిన్. పెట్టుబడి గ్రంథాలు 6 గ్రంథాలు రచించడం జరిగింది. అవి ఒక్కొక్క బుక్ ఇంత అలా ఉంటుంది. మన రాజ్యాంగం కన్నా 2 రెట్లు ఎక్కువ ఉంటుంది ఒక బుక్. అలాంటి బుక్కులు రాసినటువంటి దాని ద్వారా ఈ యొక్క శ్రమ విలువను గుర్తించి దాన్ని మార్క్సిజాన్ని అధ్యయనం చేసి ప్రపంచ కార్మికులారా ఏకం కావాలని చెప్పని మేడేకు స్ఫూర్తి పదార్థ అయినటువంటి ప్రపంచ గమనాన్ని మార్చి పెట్టుబడిదారికి వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చినటువంటి కూడా మీరు గమనించాలి.
ఎందుకంటే మనం మార్క్సిజం మీద లెనినిజం మీద ఆధారపడి ఈరోజు ఉద్యమాలు చేస్తా ఉన్నాం కాబట్టి ఆ ఉద్యమాల ద్వారానే మన పోరాటాల ద్వారానే మన ఉద్యమాలు హక్కులు సాధించబడతాయి కాబట్టి మార్క్సిజం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని అధ్యాయం చెప్పినటువంటి విశ్వనాథన్ గారికి మరి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించగలుగుతున్నాను. ఆయన రాసినటువంటి గ్రంథాలను ఆయన చూపినటువంటి దారిలో మనం వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించే వాళ్ళం అవుతాం తప్ప ఆయన పేరుకే ఆయన ఆయన బుక్ చదివి మనం మాత్రం విలాసంగా ఉంటామంటే కుదరదు. విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టాలి. మన జీవితం ప్రజలకి అంకితం చేయాలనే ఆలోచనతో కమ్యూనిస్ట్ ఆలోచన ఉండాలి. కమ్యూనిస్టుకు సొంత ఆస్తులు ఉండొద్దని ఒక మన మేనిఫెస్టోలో ఉంటుంది. కమ్యూనిస్ట్ అంటే ప్రజల ఆస్తే మన ఆస్తి అనుకోవాలి తప్ప సొంత ఆస్తులు పెంచుకోవద్దనే ఒక ఆలోచనతోటి అనే గ్రంథాలు ఉంటాయి. ఆ విధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరంపరలోనే ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా, ఈ దేశంలో జరుగుతున్న పేదవాళ్ళ పైన జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ వాస్తవంగా చూస్తూ ఉన్నాం, పేదవాడు మరింత పేదవాడు అవుతా ఉన్నాడు, ధనుడు కూడా ఇంకా ధనుడు అవుతా ఉన్నాడు. ఒకరికి చూస్తా ఉన్నాం మన ముఖ్య తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ నోటిఫికేషన్ల క్లాసులు మే 1 నుండి ప్రారంభమవ్వగా 2 రోజులు అబ్సెంట్ ఉన్నారంటూ 35 మంది విద్యార్థులకు ప్రవేశం నిలిపివేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. విద్యార్థినులు మరియు ప్రజా సంఘాల నాయకులు మార్వాడి సుదర్శన్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో కలెక్టర్ గారు మాట్లాడినప్పటికీ ప్రిన్సిపల్ మా చేతిలో ఏమీ లేదంటూ తమను ఇబ్బంది పెడుతున్నారంటూ, అదేవిధంగా ఫెసిలిటీస్ పేరుతో తలా 600 రూపాయలు ఇవ్వాలని తెలిపినట్లుగా చెబుతున్నారు. ఈ విషయంలో ప్రిన్సిపల్ వివరణ కోరగా 600 కోరిన విషయం నిజమే అని, ఈ డబ్బులు విద్యార్థుల యొక్క త్రాగునీటి కొరకు మరియు వారి ఫెసిలిటీస్ కొరకు వినియోగించడం కొరకు అడిగామని, ఈ కోర్సుకి సంబంధించి ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి నిధులు రావని, అందుకొరకే వారికి వారి అవసరాల నిమిత్తం ఇవ్వాలనుకున్న వారు 600 ఇవ్వాలని తెలిపామని అన్నారు. ప్రజా సంఘాల వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు ట్రైనింగ్కు వచ్చిన విద్యార్థులకు కనీసం త్రాగునీరు కూడా ఏర్పాటు చేయరా అని, వారి దగ్గర డబ్బులు తీసుకొని వారికే నీరు ఇచ్చే పరిస్థితి ఉందా అంటూ మండిపడ్డారు. విద్యార్థులు మాట్లాడుతూ టాయిలెట్స్ సైతం సరిగా లేవని, డోర్స్కి లాక్స్ కూడా లేవని తెలపడం బాధాకరమని అన్నారు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ సమస్య ఏంటి? అసలు మీ పేరేంటి? నమస్తే అండి, నా పేరు మోనిక. నేను ఇక్కడ టీసీసీ ట్రైనింగ్ కోసం అని 42 డేస్ ట్రైనింగ్ కోసం అని వచ్చానండి. యాక్చువల్గా ఫస్ట్ రోజు ఇక్కడ అడ్మిషన్ అనేది తీసుకుంటారు. మేము 29th బిఫోరే మేము అడ్మిషన్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేసినాము. అది డిఓ ఆఫీస్లో వేసినాము. డిఓ ఆఫీస్లో మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. ఏంటంటే తర్వాత మీరు ఫస్ట్ రోజు జాయిన్ కాకపోయినా ఆ తర్వాత 2 రోజులకు వచ్చినా కానీ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తాం, మిమ్మల్ని అడ్మిషన్ తీసుకోమని మాకు ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్ రోజు మేము ఏమనుకున్నామనంటే లేబర్ డే కాబట్టి ఆ రోజు హాలిడే ఉంటుంది, సెకండ్ రోజు వెళ్దామని చెప్పేసి మేము చాలా దూరం నుంచి ఆదిలాబాద్ నుంచి వచ్చిన వాళ్ళం ఉన్నాం సార్. చాలా దూరం జర్నీ చేయడం వల్ల హాస్టల్ వెతుక్కోవడం కొంచెం ఇబ్బంది అయింది ఇక్కడ సెట్ అవ్వడానికి. సో 3rd రోజు ఇక్కడికి వచ్చాం సార్. 3rd రోజు సండే, ఆ రోజు ఇక్కడ ఏదో మీటింగ్ ఉంది అని అన్నారు. సో ఆ మీటింగ్కి వచ్చిన తర్వాత మీరు ఈ రోజు కాదు నెక్స్ట్ డే రండి, మండే రోజు రండి అని అన్నారు. సో సరే అని మండే రోజు వచ్చాం సార్. మండే రోజు వస్తే మీరు 2 డేస్ రాలేదు అంటే ఫస్ట్ సెకండ్ రాలేదు, మిమ్మల్ని యాక్సెప్ట్ చేయము, మేము అడ్మిషన్ని రిజెక్ట్ చేస్తున్నామని క్లాస్ రూమ్లో పర్మిషన్ ఇచ్చారు సార్ ఫస్ట్. సరే మా ప్రాబ్లమ్స్ చెప్పుకున్న తర్వాత మీరు క్లాస్ రూమ్కి వెళ్ళండి, అక్కడ కూర్చోండి, రూమ్ నెంబర్ కూర్చోండి అని అన్నారు. అటెండెన్స్ తీసుకున్నారు. అటెండెన్స్ తీసుకున్నాక మధ్యలో వచ్చి మిమ్మల్ని అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నాం, బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోండి, నెక్స్ట్ ఇయర్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు సార్. సో తర్వాత మేము కిందికి వచ్చి మేడంని కన్సల్ట్ కూడా అయ్యాము. మార్నింగ్ 9 నుంచి 1 వరకు కూడా మేడం చుట్టే తిరుక్కుంటున్నాం సార్. అయినా మేడం యాక్సెప్ట్ చేయలేదు. ఇట్లా కాదని చెప్పేసి హయ్యర్ అథారిటీ కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళాము. ఆ మేడం దగ్గరికి వెళ్తే మేడం వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ సీసీ వారితోని ఇక్కడ మేడంకి ఫోన్ చేయించారు. సో ఫోన్ చేయించినాక కూడా మేడం మీరు ఇట్లా కాదు, మేము డీజీకి పంపిస్తాం, డిఓ నుంచి రావాలి అని చెప్పేసి అని అంటే మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం సార్. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టారు. టోటల్ 33 మెంబర్స్ ఉన్నాం సార్. సో ప్రతి ఒక్కరి ప్రాబ్లం ఏంటంటే మేము చాలా పేద కుటుంబం నుంచి మాకు ఒక సొసైటీ నుంచి మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ప్రతి ఒక్కరం ఈ ట్రైనింగ్ సెంటర్ ద్వారా
మేము ఒకటి స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ డెవలప్మెంట్తోని మేము మా కాళ్ళ మీద నిల్చొని మా కింది వాళ్ళకు కూడా మేము ఏదన్నా ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మాకు ఒక ఛాన్స్ ఉంది. సో గవర్నమెంట్ మాకు ఇది ప్రొవైడ్ చేసినప్పుడు మాకు అడిగే హక్కు ఉంది సార్. ఒక 2 రోజుల కోసం 42 డేస్ ట్రైనింగ్ కానీ 1 ఇయర్ మొత్తం క్యాన్సిల్ చేసుకోమంటే మేము ఇప్పుడు డిఎస్సికి ఎలిజిబుల్ ఉన్నాం సార్. సో డిగ్రీ చేసిన వాళ్ళు చాలా నుంచి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. సో ఈ 2 డేస్ 1 డే అని కన్సిడర్ చేసి ప్రాబ్లమ్స్ని కన్సిడర్ చేయకుండా ఒక 1 డే లీవ్ కోసం మమ్మల్ని యాక్సెప్ట్ చేసి 1 డే కోసం 42 డేస్ని రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు సార్. సో మేము డిఓ ఆఫీస్కి అయినా కానీ డీజీటీకి అయినా కానీ కలెక్టర్ ఆఫీస్కి కానీ ప్రిన్సిపాల్స్కి అందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే మా యొక్క సమస్యని మీరు వ్యతిరేకించకుండా మాతో అంగీకరించి మమ్మల్ని యాక్సెప్ట్ చేయమని చెప్పండి సార్. క్లాస్ రూమ్స్కి ఎలా చేయమనండి, పోనీ మాన్యువల్ కన్నా తీసుకోండి మేడం, అంతవరకు ఎలా చేయకపోతే ఆన్లైన్ వచ్చేంత వరకు మాన్యువల్గా కూర్చుంటాం మేడం క్లాస్లో అంటే అవసరం లేదమ్మా, మీకు వచ్చినప్పుడే మేము రెస్పాండ్ అవుతాము, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అని అంటున్నారు. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ యాక్సెప్ట్ చేయట్లేదు సార్. సో దీన్ని బట్టి అందరు అధికారులు కూడా మాతో సహకరించి మాకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు మేళా సదస్సు హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజ్లో నిర్వహించారు. ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరగనున్న కార్యక్రమం రైతన్నలు తరలివచ్చారు. కడియం తుమ్మల నాగేశ్వరరావు అధిక వ్యవసాయ వారి జ్ఞానంలో మరో విప్లవం యంత్రాంగం గురించి తెలుసుకున్నారు. ట్రాక్టర్లు దున్నే నాగర్లు, గురునాగర్లు ఎలా పిచికారీ చేయాలి అని తెలుసుకున్నారు. ఆ తరువాత మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కలిసి జ్యోతి ప్రజ్వలన అనంతరం జాతీయ గీతం వరంగల్ ఉమ్మడి జిల్లాలో నుండి ములుగు, భూపాలపల్లి, ఏటూరు నాగారం, పరకాల, వరంగల్, జనగాం, మహబూబాబాద్, నర్సంపేట, ఘన్పూర్, పాలకుర్తి ఆయా గ్రామాల మండలాల నుంచి రైతాంగం తరలివచ్చారు. లోక్సభ సభ్యులు డాక్టర్ ప్రియాంక గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను తట్టుకొని విత్తన రకాల ప్రదర్శన. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 7వ వార్డ్ 4వ వీధిలో వనతడుపుల ప్రసాద్ గారి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు, మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. సిగ్గు పెట్టుకొని ముందు జాగించు. గ్లాస్ పెట్టకపోతే చైర్మన్ సార్ కొట్టు. నేను కొట్టిన తర్వాత అందరికంటే లాస్ట్ కొడతాను నేను. పొద్దున బ్రేక్ఫాస్ట్ తినలేదు మీరు సార్. బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినాలా?
నువ్వు వచ్చాక ఒక గ్లాస్ ఎమ్మెల్యే సార్ దగ్గర అన్ని పని చేసిన ఒక్కసారి కమిషన్ సార్ హలో అన్న ఒక్క 10 నిమిషాలు పెద్దసారి కన్నా అజయ్ వస్తున్నా అజయ్ ఇప్పుడే అయిపోయింది వెళ్తుంది నా పేరు వనతడుపుల అశ్విని. మాకు సొంతింటి కళ నెరవేరినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నరసింహారావు సార్కి కూడా కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. అనేది మాకు నెరవేరింది. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి సార్ అండ్ నరసింహారావు సార్. పొలమనేరు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ దేవరాజ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై స్పందిస్తూ ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, వైద్య సిబ్బంది సేవలు, పేషెంట్లకు అందిస్తున్న చికిత్స చాలా నాణ్యంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందడం ప్రభుత్వ ఆసుపత్రుల ప్రత్యేకత అని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పొలమనేరు. మనకి అందరికీ చాలామందికి అపోహ ఉంది. ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఓన్లీ పళ్ళు తీయడం మాత్రమే అని అనుకుంటున్నారు. కానీ మనం పళ్ళు తీయడం నుంచి ఇక్కడ చాలా ట్రీట్మెంట్స్ చేస్తున్నాము. మనం పుచ్చు పళ్ళకి సిమెంట్ పెట్టడము, సిమెంట్ కూడా GAC గ్లాస్ అయినమర్ సిమెంట్ అనేసి ఇప్పుడు లేటెస్ట్గా ఏది ఉందో అదే పెడుతున్నాము. పళ్ళు తీయడం, బాగా పుచ్చిపోయిన వాటి పళ్ళు తీయడం కానీ, లేకపోతే గారం పెట్టిన పళ్ళకి స్కేలింగ్ చేయడము, స్కేలింగ్ అండ్ పాలిషింగ్ అవన్నీ చేయడము, ఇంకా చిగురు లోపల ఏదైనా ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడము, ఇంకా ఎక్కువ పుచ్చిపోయిన పళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. అంటే చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారని అనుకోవడం లేదు. కానీ మన పొలమనేరు ఏరియా ఆసుపత్రిలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ముందు పళ్ళకి, వెనకాల పళ్ళకి కూడా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇంకా వయసైన వాళ్ళకి, ఇంకా కొంతమందికి వాళ్ళ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్నాయి అంటే వాళ్ళని ముందుగానే మనం గుర్తించి తగిన జాగ్రత్తలు చెప్తూ వాళ్ళ క్యాన్సర్ నుంచి నివారించి వాళ్ళకి తగు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ క్యాన్సర్ స్టార్టింగ్ దశలో అలా ఏమన్నా మనం గుర్తించగలిగితే వాళ్ళని పెద్ద హాస్పిటల్కి, రుయా హాస్పిటల్ లాంటి
పెద్ద హాస్పిటల్కి తరలించి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. అలాగే వాళ్ళని ఫాలోఅప్ కూడా చేస్తున్నాము. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ కరెక్ట్గా జరుగుతుందా లేదా, అక్కడ ఏమైనా ఆలస్యం అవుతుంటే వాళ్ళతో మాట్లాడి కొంచెం త్వరగా చేయించే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము. వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రతిదానికి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఫాలోఅప్ అన్ని మనం ఇక్కడే ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేసుకుంటున్నాము. దానివల్ల వాళ్ళకి ప్రతిసారి తిరుపతి లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళి ఫాలోఅప్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ దగ్గరలోనే వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి అత్యవసరమైతే తప్ప పెద్ద హాస్పిటల్కి పంపించకుండా మనం ఇక్కడే అన్ని ట్రీట్మెంట్లు చేస్తున్నాము. దీన్ని పలమనేరు చుట్టుపక్కల ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సింది. పేషెంట్లకి వచ్చిన ప్రతి పేషెంట్కి మనము అవసరమైతే బీపీ షుగర్ అని పరీక్ష చేస్తాము. పరీక్ష చేసి వాళ్ళకి షుగర్ అలాంటి ఏమన్నా ఉంటే దాన్ని నివారించడానికి, దాన్ని తగ్గించుకోవడానికి తగిన ట్రీట్మెంట్ వేరే డాక్టర్లతో మాట్లాడి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడము. ట్రీట్మెంట్ తగ్గింది, షుగర్ తగ్గిన తర్వాత కంట్రోల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా మనము జాగ్రత్త తీసుకోవాలి, షుగర్ పేషెంట్స్ ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకోకూడదు, అంటే ఏమేమి అలవాట్లు ఉంటే మానుకోవాలి, ఎలా జాగ్రత్త తీసుకోవాలి, అవన్నీ వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళని ఫ్రీక్వెంట్గా కూడా మనం ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. అవసరమైతే వాళ్ళకి ఏమన్నా చిగురు లోపాలు ఏమన్నా ఉంటే దానికి ట్రీట్మెంట్ చేసి దాన్ని నయం చేయడం కానీ, లేకపోతే షుగర్ ఎక్కువ ఉంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళని చెకప్ చేస్తూ ఫాలోఅప్ చేసుకోవడం జరుగుతుంది. పేషెంట్స్ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు జనరేషన్లో మనకి ఎక్కువ స్వీట్స్ అంటే జంక్ ఫుడ్స్, స్వీట్స్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి బ్యాక్టీరియాలు అవన్నీ పళ్ళ మధ్యలో చేరుకోవడం వలన సులభంగా మనకి పుచ్చుకొళ్ళు ఏర్పడుతున్నాయి. మెయిన్గా స్వీట్స్, షుగర్ ఐటమ్స్ అంటే చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, లేదా మనకి ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా వరకు కొంతమంది స్వీట్గా అలా తీసుకోవడం అలా జరుగుతుంది. అలాంటివి తగ్గించుకోవాలి. ఇంకా ముఖ్యంగా రాత్రిపూట బ్రష్ చేసుకొని పడుకోవాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనము ఒకవేళ స్వీట్స్ ఏమైనా తీసుకున్నా కూడా నైట్ టైం మనం ఇంటిగా బ్రష్ చేసుకుంటే చాలా వరకు మనము పుచ్చుకొళ్ళ నుంచి నివారించే అవకాశం ఉంటుంది. మెయిన్గా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాళ్ళ ఆహారంలో పీచు పదార్థం అంటే ఫైబ్రస్ డైట్స్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఫైబ్రస్ ఫుడ్స్ తీసుకుంటే మనకు వీలైనంత వరకు పుచ్చుకొళ్ళు రాకుండా నివారించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రోజు ఆకుకూరలు ఇలాంటి ఫైబ్రస్ ఫుడ్స్ అలవాటు చేసుకోవాలి. మెయిన్గా బ్రషింగ్ టెక్నిక్స్, బ్రష్ ఉంటుంది. బ్రష్లో మనకి సాఫ్ట్, మీడియం, హార్డ్ అని ఉంటుంది. మెయిన్ చాలా వరకు సాఫ్ట్ బ్రషే వాడాలి. ఎందుకంటే హార్డ్ బ్రష్, మీడియం బ్రష్ అది వాడితే దంతాలు ఎక్కువ అరిగిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల నరాలు జువ్వులు లాగడము, సెన్సిటివిటీ అంటారు, నరాలు జువ్వులు లాగడం కానీ, లేకపోతే ఏదైనా గట్టి వస్తువు తిన్నప్పుడు నొప్పి రావడము అలాంటివి జరుగుతుంది. కాబట్టి సాఫ్ట్ బ్రషే వాడాలి. బ్రష్ కూడా మనం ప్రతి 3 నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. ఒకవేళ కొంతమందికి ఎక్కువ హార్డ్గా బ్రష్ చేయడం వల్ల ఈలోపు మనకు ఆ బ్రిజిల్స్ కనుక బెండ్ అయిపోతే వెంటనే బ్రష్ని మార్చేసి కొత్త బ్రష్ని వాడుకోవాలి. అలా లేకపోతే పళ్ళు శుభ్రం అవ్వవు. అలాంటప్పుడు మనకి చిగుళ్ళ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెంటనే బ్రష్ మార్చేసి కొత్త బ్రష్ వాడుకోవాలి. పేస్ట్ చాలామంది బ్రష్ నిండుగా పేస్ట్ పెడతారు. అలా కాకుండా జస్ట్ మనకు ఒక బఠానీ ఇంచు సైజ్ అంత పేస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఏ పేస్ట్ అయినా వాడచ్చు. కాకపోతే పేస్ట్లో మనకు పార్టికల్ సైజ్ అంటారు, అంటే పట్టుకున్నప్పుడు రఫ్గా లేకుండా కొంచెం స్మూత్గా ఉండే పేస్ట్లు వాడుకుంటే మన పళ్ళు ఎక్కువ అరిగిపోకుండా ఉంటుంది. రఫ్గా ఉంటే కొంచెం త్వరగా అరిగిపోతుంది. కాబట్టి పేస్ట్ వాడేటప్పుడు పార్టికల్ సైజ్ ఉండేటట్టు చూసుకోవాలి, చిన్నది ఉండేటట్టు చూసుకోవాలి. చిన్నప్పుడు బొగ్గులు, పుల్లలు అవే మనకు ఉండేవి కాబట్టి దాంతో వాడుతున్నారు. బ్రష్ వాడుకుంటే మంచిది. బొగ్గులు, పుల్లలు అవన్నీ వాడకుండా, ఎందుకంటే పుల్లతో వాడితే ఏమవుతుందంటే బ్రష్ చేసేటప్పుడు మనకి ఆ పుల్లలు షార్ప్గా ఉంటాయి, చిగుర్లు గుచ్చుకొని ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనకి అవి సమానంగా ఉండవు పుల్లలు ఉండేటప్పుడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి క్లీన్ చేసేటప్పుడు అన్ని చోట్ల సమానంగా శుభ్రం అవ్వవు. అలాంటప్పుడు కొన్ని చోట్ల ఇన్ఫెక్షన్ ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పుల్లలు, బొగ్గు అలాంటివి వాడకుండా బ్రష్, పేస్ట్ వాడుకుంటే మంచిది. థ్యాంక్ యూ అమ్మా. ఈ అవకాశాన్ని పలమనేరు ప్రజలందరూ సద్వినియోగించుకొని ప్రభుత్వ ఆసుపత్రుల సేవల్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నిర్మల్ జిల్లా తానూరు మండలం ఝరి గ్రామానికి చెందిన గాయక్వాడ్ శ్రవణ్ తన కుటుంబ దీనస్థితిని వివరిస్తూ సహాయం కోరుతున్నారు. తల్లి లేని ఈ కుటుంబంలో తండ్రితో పాటు 3 కొడుకులు, 2 కుమార్తెలు ఉన్నారు. ఉండటానికి సరైన ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు ఇల్లు మంజూరు చేయాలని శ్రావణ్ వేడుకుంటున్నారు. నిర్మల్ జిల్లా
మండల్ తానూర్ తల్లిదండ్రులకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఎవరైనా సాయం చేస్తే బాగుంటుంది. ఇంత మీకు అన్నం పెడుతున్నాము, చేయండి. ఎవరైనా మంచిగా అన్నారా తమ్ముళ్ళ? ఇంత జరిగి తండ్రి మండలి సార్, జరి గ్రామం ఈయన ఉంటారు జరిలా మదిగల సాయం చేయండి కొద్దిగా, అంత ఏం లేదు. చేస్తే మీరు బాగా దండం పెడతాము అంతే. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని బొమ్మాయిపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి కర్ణాటక రాష్ట్ర గురుధర్మ ప్రచారణ యువజన సభ చైర్మన్, చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం మాజీ డైరెక్టర్, శ్రీ వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దేవస్థానం కార్యనిర్వాహకులు గోపి జన్మదిన వేడుకలు బొమ్మాయిపల్లి గౌరీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో గాలి బీభత్సం తీరని విషాదం నింపింది. 4 రైతులు మృతి చెందారు. మరో 6గురికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. రేకుల షెడ్డు కూలి 2 రైతులు మృతి చెందారు. వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడింది. గంపలపల్లి రోడ్డు వైపు ఉన్న చర్చ్ గోడ కూలిపోయినది. అధికారులు చెట్లను తొలగిస్తున్నారు. ఎట్లా పడదా బిలా బిలా ఉన్నాడు కదా చూడు.